అరే నువ్వు గానీరా బాయ్, ఏమన్నా అయితే నేను చూసుకుంటది. సార్కి ఒక్క ఫోన్ కొడితే కథం. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎంతమందిని దోలుకోపోతారో మీ ఇష్టం, కానీ తెల్లారట వరకు బునాది దియాలే, గోడలు లేపాలే. ఏమంటున్నా, పైసలు ఎన్ని ఖర్చు అయినా మంచిదే. గీంత దానికి పరిశాన్ చేస్తావేందయ్యా? ఉత్త అదురుబట్లోనే ఉన్నట్టున్నావు. నువ్వు 6 రోజులు ఆడ బంగ్లా కట్టకుంటే చూడు అని కబ్జా రాయిలు గప్పాలు కొడుతుంటారు, కానీ ఈ కాంచి గా కథలు నడవాయి. హైడ్రా పేరు దలిస్తేనే అదురుకునే తట్టున్నారు పో. మళ్ళా చెరువు కబ్జా పెడితే గోల్చుడు, పార్క్ అమ్మురుకుంటే వడగొట్టుడు, నాలా మీద ఇల్లు కడితే ఊడిపేసుడు. అస్సలు ఇరుస్తలేరు. కంప్లైంట్ వచ్చుడే ఆల్చం, జేసీబీలు ఉరికొస్తూనే ఉన్నాయి. ఏహే మామూలు మీద మస్తు రుబాబ్ చూపిస్తారు. పెద్ద పెద్దోళ్ళ తెరువు ఓత తెలుస్తుంది అంటున్నారా? శివరాంపల్లి చెరువు జాగల మజ్లిస్ ఎమ్మెల్యే బంగ్లా లేపుతున్నాను మతలా వందితే రప్పునొచ్చి దన్న ఊల్చేసిర్రు. నంది హిల్స్ లో పార్కు జాగాని అమ్మురుకుంటురు అని తెలిస్తే జప్పునొచ్చి పొరక చేసిండ్రు. గీ జాగా కిరికిరిల్నే గౌరవ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ మీద కేసు అయ్యింది. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి. హైడ్రా అనేది మొన్న పెట్టింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సార్ దీనికి పాసు. ఇంత పెద్ద పని చేయాలంటే ఒకళ్ళిద్దరితోటి కాదు కదా. అందుకే ఒక ఐపీఎస్, 3 ఎస్పీలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఇట్లా మొత్తం 259 మంది కొప్ప చెప్పి ఫుల్ పవర్ ఇచ్చింది సర్కారు. హైడ్రాకు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా పెట్టబోతుర్రు. సిటీలో ఇప్పటికే బొచ్చడి చెరువులు, కుంటలు, పార్కులు మింగిన్రు. ఉన్నాయన్న కాపాడుకోవాలని మనోళ్ళ ఆపోచన. బఫర్ జోన్ ఆర్ ఇది ఎఫ్టీఎల్ లో కట్టాలంటే గనక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తాం. చల్లగా ఆఫీస్ లో కూకుంటే నడవదు కదా. కమిషనర్ సారే చెరువుల కాడికి వచ్చి నక్షలు చూస్తున్నాడు. అప్పట్లో ఎంత ఉండే ఇప్పుడెంత ఉంది అనేది లోకల్ పబ్లిక్ తోటి మాట్లాడి వివరాలు తీసుకుంటున్నారు. మీరు ఎవరైతే మాకేంది, కబ్జా చేస్తే కూల్చుడే అని హైడ్రా ఇదే రువ్వడితోటి ఎల్లకాలం పనిచేయాలని కోరుకుందాం.